హాయ్ ఫ్రెండ్స్, ఇది కువైట్ దేశంలోని మాలియా అనే ప్లేస్. ఇక్కడ ఒక కేరళ చర్చ్ ఉందని తెలిసి నేను మా పిన్ని వేరే ఆంటీ కలిసి ఎలా అయినా ఈ సండే చర్చ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. సో ఇప్పుడు చర్చ్కి వచ్చామన్నమాట. ఈ చర్చ్కి నేను రావడం ఇదే మొదటిసారి. ఎంట్రన్స్ లోనే చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రేయర్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1.5 hours టైం ఉందంట. అందుకే ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, అరబ్ కంట్రీస్ లో కూడా చర్చిలు ఉంటాయా అని. ఇక్కడ చాలా అందంగా చర్చిలు ఉంటాయండి. అది కూడా అమెరికన్ చర్చ్, కేరళ చర్చ్, ఆంధ్ర చర్చ్, ఇథోపియన్ చర్చ్, ఇంకా ఫిలిప్పీనీ చర్చ్ అని ఇలా చాలా రకాల చర్చిలు ఉంటాయి. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటది ఎందుకు అన్ని చర్చిలని. ఎందుకంటే మన లాంగ్వేజెస్ అన్ని ఒకటి కాదు, సో లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా ఇంకా కంట్రీ వైజ్ గా కూడా నిర్మించి ఉండొచ్చు. కానీ ప్రతి చర్చ్ అందంగా, ప్రశాంతంగా, చాలా విశాలంగా, చాలా నీట్ గా ఉంటుందండి. సాధారణంగా చర్చ్ కి వెళ్ళిన చాలా మంది భక్తులు క్యాండిల్స్ వెలిగిస్తారు. కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇలాంటి మిషన్ చూసి షాక్ అయ్యా. ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికో నీట్నెస్ కోసమో తెలియదు, కానీ ఇలాంటి ఒక మిషన్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మిషన్ లో ఏ నెంబర్ లో 100 ఫిల్స్ వేస్తే ఆ నెంబర్ మీద ఉన్న క్యాండిల్ 1 minute వరకు వెలుగుతూనే ఉంటుంది. తర్వాత దానికి అదే ఆఫ్ అయిపోతుంది. బాగుంది కదా టెక్నాలజీ. ఇంకా మెయిన్ చర్చ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఇదే మెయిన్ డోర్. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వావ్, ఎంట్రన్స్ లోనే ఎంత ప్రశాంతంగా ఉందంటే కింద నేల మొత్తం చల్లగా, ఈ విగ్రహం కూడా ఏదో పవిత్ర జలం పట్టుకొని ఉన్నట్టుగా ఉంది. నాకు తెలీదు ఈ వాటర్ ని ఏం చేయాలో, నేను ఫస్ట్ టైం వెళ్ళడం. కానీ చూడ్డానికైతే సూపర్ గా ఉందండి చర్చ్ మొత్తం. ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసులో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోయి దేవుడి ఒడిలో ప్రశాంతంగా సేద తీరుతున్నట్టు. చాలా ఈ ఫీలింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వర్డ్స్ లేవని చెప్పొచ్చు. ఎంత ప్రశాంతంగా, విశాలంగా ఉన్నదో. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఆంటీ చెప్పారు, ఇంకా ప్రేయర్ కి టైం ఉండడం వల్ల ఇంకా క్రౌడ్ స్టార్ట్ అవ్వలేదు. ప్రేయర్ టైం స్టార్ట్ అయిందంటే వీడియో తీయడానికి అసలు ఛాన్సే ఉండదు. చాలా మంది ఉంటారు, ఇక్కడ ఉన్న బెంచెస్ అన్ని ఫిల్ అయిపోతాయని చెప్పారు. కానీ చూడండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో ఈ చర్చ్ ని. ఫస్ట్ నేను ఈ ఫ్లవర్స్ చూసి ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నా, కానీ ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అండి. ఇంకా ఎయిర్ ఫ్రెషనర్ పెట్టారో ఏమో తెలియదు, కానీ అసలు బ్రెయిన్ అంతా చాలా రిలాక్స్ గా ఉంది. ఆ వెంటిలేషన్ అయినా, ఆ విండోస్ చూడండి చాలా బాగుంది. అసలు నాకైతే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇజ్రాయెల్ కి సంబంధించిన ట్రెడిషన్ ఏంటో తెలీదు, కానీ బాగున్నాయి, చాలా నీట్ గా చేశారు. ఇంకా ఇదంతా నేను చిన్నప్పుడు అయితే వీటిని పాలరాతి శిల్పాలు అనేవాళ్ళం. మరి ఇది పాలరాయో లేదంటే మార్బులో తెలీదు. కానీ అసలు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉందండి. వచ్చిన ప్రతి ఒక్కరు మోకరించి ప్రశాంతంగా ప్రేయర్ చేసుకొని వెళ్తున్నారు. అసలు ఈ ఫ్లవర్స్ డెకరేషన్ చూడండి ఒకసారి, ఎంత బాగా చేశారో. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ అంతా ఓన్లీ స్టేజ్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా చైర్స్, టేబుల్స్ వేశారు. మేబీ చర్చ్ కి సంబంధించిన ఫంక్షన్స్, క్రిస్మస్ జరిగేటప్పుడు విఐపీస్, పాస్టర్స్ అందరూ కూర్చుంటారేమో. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆడరేషన్ చాపల్ లేదా బ్లెస్సింగ్ సాక్రమెంట్ చాపల్ అంటారు, అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళే స్టెప్స్ దగ్గర చూడండి ఎంత బాగా పెయింటింగ్ చేశారో జీసస్ ది, ఇంకా మేరీ మాతని. ఆ ఐస్ చూస్తే నిజంగా ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది. గ్రేట్ అబ్బా పెయింటర్స్ అందరూ. ఇదే ఆడరేషన్ చాపల్. కేథలిక్ చర్చ్ వారందరికీ ఇది చాలా పవిత్రమైన ప్లేస్. లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద హాల్. గ్లాసెస్ తో డోర్స్ అన్ని ఉన్నాయి. బయట ఏం సౌండ్ అవుతుంది అనేది లోపలికి రాదు. ఇక్కడ చాలా చైర్స్ కూడా అరేంజ్ చేశారు, కానీ చాలా మంది ప్రేయర్ చేసుకుంటున్నారు ఇక్కడ.
వీడియో తీసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే తీయట్లే. మనం చూస్తున్నది మాన్స్ట్రన్స్. ఇది కాథలిక్ చర్చ్ లో చాలా పవిత్రమైన వస్తువు. దీన్ని చర్చ్ లో కాకుండా ఒక స్పెషల్ రూమ్ లో ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నిశ్శబ్దంగా దేవుణ్ణి మనసులోనే ప్రార్థిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా వైట్ రౌండ్ షేప్ లో, దానిని హోలీ హోస్ట్ అంటారు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా వివరంగా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఓకే ఫ్రెండ్స్, కువైట్ లో ఉన్న మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చూడాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.